ఉద్యోగుల పీఆర్సీకి ఆమోదం లభిస్తుందా? విద్యుత్ ఛార్జీల వడ్డన ఉంటుందా ఉండదా? ఎంసెట్ నిర్వహణపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఈ అంశాలే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆసక్తి రేపుతున్నాయి. నేడు జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశంపై అందరి దృష్టి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. ఉద్యోగుల పీఆర్సీకి ఆమోదం, విద్యుత్ టారిఫ్ ఖరారు, బీపీఎస్, రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన ఎంసెట్ నిర్వహణ తదితర కీలకాంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎంసెట్ను తామే నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పిన నేపథ్యంలో విడిగా ఎంసెట్ నిర్వహించాలా లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా అని తర్జన భర్జన పడుతున్న ప్రభుత్వం నేటి మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయానికి రానుంది. కొంతమేరకైనా ఛార్జీల వడ్డన తప్పదని డిస్కంలు చెబుతున్న నేపథ్యంలో కరెంటు ఛార్జీల పెంపుపై కేబినెట్ ఎలాంటి నిర్ణయానికి వస్తుందో నేడు తేలిపోనుంది. విద్యుత్ టారిఫ్ పైన కేబినెట్ ఇవాళ చర్చించనుంది. విద్యుత్ ఏఆర్ఆర్ను ఈఆర్సీకి సమర్పించినప్పటికీ దాదాపు 7,000 కోట్ల రూపాయల మేరకు ఉన్న లోటును భర్తీ చేసుకోవడానికి టారిఫ్ను సమర్పించాల్సి ఉంది. ఈ టారిఫ్పై కూడా మంత్రివర్గం చర్చించనుంది. మరోవైపు ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పీఆర్సీ విషయాన్ని ఈ భేటీలో చర్చిస్తారా లేక మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరుపుతోందన్న కారణంతో వాయిదా వేస్తారా అన్నది తేలనుంది. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.